బాగా దిగుబడి వస్తూ ఉంది, మార్కెట్లో కూడా టాప్గా వెళ్తూ ఉంది. 70 కటింగ్ అయినా వస్తాయి, రోజు మాత్రం అనిపిస్తుంది కాయ అయితే సూపర్ గా ఉంది సార్. కాయ చూసేకి బాగుందప్ప. కొత్త రైతులకి ఈ రకం చెప్పచ్చు అంటారు అన్న. బ్రహ్మాండంగా వచ్చి చూస్తున్నారు సార్, అడుగుతున్నారు. భవానీ అగ్రి ఛానల్ అన్ని పంటల వివరాలకు సరైన చిరునామా. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు వచ్చేసరికి విస్తల గ్రామం, ఇది మేడుకొండూరు మండలం, పల్నాడు జిల్లా అండి, గుంటూరు జిల్లా వస్తుందండి. ఇది వచ్చేసరికి మనం గుంటూరు నుంచి సత్తెనపల్లికి వెళ్ళినప్పుడు ఎన్ఆర్ఐ కాలేజీ కరెక్ట్గా బ్యాక్ సైడ్ అనండి ఈ చేను వచ్చేసరికి. ఇది వచ్చేసరికి ప్రీమియం సీడ్స్ కంపెనీ వారి PS 3002 అనే మిరపెత్తనానికి వచ్చామండి. ఈ ప్రీమియం సీడ్స్లో మనం లావుల్లో ఈ 3002 అనే మిరపెత్తనం చూడడానికి ఎస్పెషల్గా ఎందుకు వచ్చామంటే, ఇది వచ్చేసరికి లావులో ఒక నెంబర్ 1 విత్తనంగా చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఈ పచ్చికాయ పండుగాయ అమ్మే ప్రతి రైతు కూడా ఈ విత్తనాన్ని వేసుకోవచ్చండి. ఎందుకంటే ఇది వచ్చేసరికి పచ్చికాయ బాగా లావుగా బాగుంటుంది, పండుగాయ వచ్చేసరికి మంచి ఎరుపు రంగు ఉంటుందండి. ఈ ఎరుపు రంగు ఉన్న ఈ కాయ వచ్చేసరికి మనకు బాగా సైజు ఉంటుంది. ఇది పచ్చళ్ళలో బ్రహ్మాండంగా ఉంటుందండి. పచ్చళ్ళలో ఏదైతే రైతులు అమ్ముకునే రైతులు ఉంటారో వాళ్ళైతే ఈ రకాన్ని బాగా వేసుకోవచ్చండి. ఇంకోటి ఏంటంటే ఎక్కడా కూడా వైరస్ మొక్క అనేది కనపడలేదండి ఈ 3002 అనే విత్తనంలో. బాగా దగ్గర కాపు, చిక్కడి కాపు, కాయ సైజు కూడా బాగుందండి. కింద నుంచి పైదాకా ఒకటే సైజు ఉందండి. ఇది వచ్చేసరికి బాగా ఫస్ట్ 2-3 కటింగ్లు మనం పచ్చికాయ పండుగాయ చూసుకొని తర్వాత మనం ఎండుగాయకు ఉంచుకుంటే రైతు 2 రకాలుగా కూడా లాభం పొందుతాడండి. పండుగాయ తర్వాత ఎండుగాయలో కూడా. ఇది వచ్చేసరికి ఎండుగాయల లావుల్లోనే మంచి రకాల్లోనే ఎండుగాయ కూడా అమ్ముడుపోతుందండి. ఒకసారి చూడండి, చేను కూడా చూడండి, దగ్గర కాపు, కాయ సైజు కానీ అన్నీ కానీ చాలా బాగుందండి. ఇది రావు రకాలు వేసుకునే ప్రతి రైతు కూడా దీన్ని కూడా ఎంతో కొంత వేసుకొని చూసుకోవాల్సిందిగా కోరుచున్నామండి. ధన్యవాదాలు, కృతజ్ఞతలు.